ఈ చెప్పుకొచ్చారనమాట. బ్రోకర్లు ఓపెన్గా చెబుతున్నారు, అప్పటికిప్పటికి మళ్ళీ నాలెడ్జ్ లేదు, క్యాజువల్గా చెప్పేశారు, మైక్ పెట్టి అది రికార్డ్ చేసి అప్పుడు వెళ్ళి ఆ వార్త వేసా, ఏమని ఇట్లా కమిషన్లకి తయారైపోతుంది ఆఫీస్ అని. ఈ వార్త రాత్రి 8 గంటల బులెటిన్లో హెడ్లైన్లో వార్త వచ్చింది. ఆ తర్వాతన 3వ వార్త కిందనో 4వ వార్త కిందనో వేసింది తేజాలు. అప్పుడు జెమినీలో మెయిన్ ఛానల్లో వేసేవాళ్ళు బులెటిన్, రాత్రి 8 గంటల వార్త పడినటువంటి కరెక్ట్గా 15 నిమిషాల్లో నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోను, సాయి గారు మీరు తేజాకి వచ్చారట కదా, ఇట్లాగా మీది ఒక వార్త వేసారట, మనకి జిల్లా రిజిస్ట్రార్ గారు మాట్లాడుతున్నారని కాన్ఫరెన్స్కి వెళ్ళి, ఏంటంటే ఏం జరిగింది సార్, ఇట్లాగా యాక్షన్ తీసుకుంటాం మేము, నాకు నోటీస్ వచ్చింది అన్నారు. వెంటనే ఇట్లా జరిగిందండి, నేను వెళ్ళిన స్టోరీ ఒకటి ఇదేం చెప్పాను. వెంటనే ఐడెంటిటీ కార్డు ఇంటికి వచ్చింది, ప్లస్ యాక్షన్ ఇనిషియేటివ్. అంటే ఆ రోజున బాబు గారు ఏదైనా తప్పు జరిగిందంటే, వార్త వచ్చిందంటే నిష్పక్షపాతంగా స్పందించేవాడు. అలాగే అనేక సార్లు నేను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కూడా చూశాను, రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరిని పోలీస్ స్టేషన్కి పోనిచ్చేవాళ్ళు కాదు, తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేవాళ్ళు కాదు, యాక్షన్ తీసుకోమనేవాళ్ళు. అప్పుడు